హాయ్ అండి, వెల్కమ్ టు శోభాస్ వంటలు. శోభాస్ వంటల్లో ఈరోజు బీరకాయ ఉల్లికారం చేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా కొత్తగా ఉంటుంది. ఇది మీరు ఎక్కడన్నా చూసి ఉంటే చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇది నేను చాలాసార్లు చేశాను, ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. చాలా కమ్మగా ఉంది, మీకు కూడా షేర్ చేస్తున్నాను. దీనికి ఒక జార్ తీసుకొని 3/4 స్పూను జీలకర్ర వేసి మీడియం సైజు ఆనియన్ వేయండి. ఒక 10-12 వెల్లుల్లి వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకోండి. ఇది కొంచెం కారం తక్కువ అండి, మీరు కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. కొంచెం చింతపండు అండి, 2000కి వచ్చినంత చింతపండు నానబెట్టుకోండి. దీనికి చింతపండు వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇది సీక్రెట్, మనం అలాగే చేస్తే అంత టేస్ట్ ఉండదు. కొంచెం చింతపండు వేసుకోండి. ఇందులో టమోటా ఏమి వేయద్దు, అలాగా మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 400 గ్రాముల బీరకాయని తీసుకోండి. శుభ్రంగా కడిగి కట్ చేసుకోండి సన్న ముక్కలుగా. మీడియం కన్నా కొంచెం తక్కువ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి లావుగా కాకుండా చపాతీ అన్నంలోకి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి అలా మిక్సీలో అండి అలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు, 3 స్పూన్ల ఆయిల్ వేసాను. పోపు సామాను, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు ఈ ముక్కలు వేసి వేయించుకోండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో. మనము టమాటా వేయం కదా, పులుపు కోసం అది వేస్తే, కొంచెం చింతపండు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వేగాక కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోండి. 2 మినిట్స్ వేయించాక హై ఫ్లేమ్లో పెట్టుకొని అలా బాగా కలుపుకోండి. ఉప్పు, పసుపు ముక్కలకు పట్టేటట్టు. టూ మినిట్స్ అలాగే వేయించుకోండి. వేగాక కొంచెము ఒక పావు గ్లాసు నీళ్ళు వేయండి. నీళ్ళు వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది, మెత్తగా ఉడుకుతుంది. ముక్కలు మెత్తబడతాయి తొందరగా. మనకు కొంచెం వాటరీగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది కర్రీ, మరి గట్టిగా లేకుండా. కొంచెం అవసరమైతే చూసుకొని వేసుకోండి నీళ్ళు. మరి లేతగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఒక 2-3 స్పూన్ల వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం ముదురుగా అయితే ఒక పావు గ్లాస్ వేసుకోండి. ఈ కారాన్ని, ఉల్లికారం అండి, రెడీ అయిన కారాన్ని అలాగా కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందులోనే వేసి మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ అలాగా ఆ పచ్చి వాసన అనేది పోతుంది. కూర ఈజీగా అండి, అప్పటికప్పుడు రెడీ చేయొచ్చు. మనం మసాలాలు వేయాలా, జీడిపప్పులు ఇవన్నీ వేయాలా అంటే అది ఎంత ప్రాసెస్ కదా. మనం పల్లీలు, జీడిపప్పులు మసాలా కర్రీ కన్నా ఇలా గుత్తి బీరకాయ కన్నా ఇది ఈజీగా టేస్టీగా ఉంటుంది. కొద్ది వేగాక కొత్తిమీర వేసుకోండి. అందులోనే ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. అలా సైడ్ నుంచి కలుపుకోండి స్లోగా, బాగా పచ్చివాసన అనేది పోతుంది. మీరు ధనియా పొడి కావాలంటే వేసుకోవచ్చు, మిక్సీ జార్లో కానీ ఈ టైంలో కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియా పౌడర్ వేయలేదు, ఓన్లీ స్పైసీ కోసం, కారం కోసము అలానే వేసాను. ఆ 3 ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి, ఉల్లి, చింతపండు, కారం అండి. ఇలా వేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది, టేస్టీగా. కొత్తగా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకోండి బాగా 2 మినిట్స్. పచ్చివాసన పోయి నీరంతా దగ్గర అవుతుంది, నీళ్ళంతా పోయి
వాటర్ అంతా పోయిందండి, దగ్గరకు వచ్చింది కర్రీ. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. మనం రైస్లో కలుపుకోవడానికి చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఇలాగా కలుపుకోండి. మంట మీడియంలో పెట్టుకొని అలా కలుపుకోండి. ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, జ్యూసీగా కారంగా కొంచెం పుల్లగా కమ్మగా ఉంటుంది. ఈజీగా అవుతుంది. ఇది వితిన్ 5 minutesలో చేసుకోవచ్చు. బీరకాయలు రెడీగా ఉంటే మనకు కట్ చేయడమే పని, అంత ఈజీ అవుతుంది. నిమిషాల్లో చేసుకోవచ్చు కర్రీ. టేస్ట్ కూడా అంతే అదురుతుంది. చూడండి, లిక్విడ్గా జ్యూసీగా నోరు ఊరిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అలా ఉంటుంది. తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, చపాతీలోకి నేను చపాతీలు ప్రిపేర్ చేశాను. కొంచెం పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని చపాతీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. దేనితో అయినా తినచ్చు. చూడండి, అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బీరకాయ ఉల్లికారము. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలు మరిన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.